ఫ్రెండ్స్ టెక్నిక్స్ 1806కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఆగస్టు 14, 2024 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. న్యూస్లోకి వెళ్ళే ముందు అందరికీ అడ్వాన్స్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. రేపు టెక్ న్యూస్ మ్యాక్సిమం ఉండకపోవచ్చు, ఎందుకంటే రేపు న్యూస్ అయితే ఉండవు. ఇండిపెండెన్స్ డే కదా, మొత్తం హాలిడే అయితే ఉంటుంది ఇండియా అంతా. పెద్దగా న్యూస్లు అయితే బయటికి రావు. ఏమైనా చిన్న ఉన్నా కానీ మనం మన ఎల్లుండి కవర్ చేస్తాం మొత్తం. రేపు ఆఫీస్ కూడా హాలిడే అయితే ఉంటుంది. ఫస్ట్ ఒకసారి గూగుల్ పిక్సెల్ సిరీస్కి సంబంధించి, ఎందుకంటే నిన్న బిగ్గెస్ట్ ఈవెంట్ ఇది. మనం ఎప్పుడు చెప్తుంటాం పిక్సెల్ ఒకటి, సామ్సంగ్ ఒకటి, యాపిల్ ఒకటి పెద్ద బ్రాండ్స్ ఇవి. సో పిక్సెల్ ఫోన్స్ సంవత్సరం ఒకసారి లాంచ్ అవుతూ ఉంటాయి. నిన్న ఈవెంట్ అయితే జరిగింది. ఈవెంట్ గురించి ఫస్ట్ 6-7 మినిట్స్ అయితే అదే ఉంటుంది. సో మీకు ఇంట్రెస్ట్ లేకపోతే వేరే న్యూస్లకి అయితే వెళ్ళిపోవచ్చు. టైం లైన్ అయితే ఇస్తాను. ఒకసారి చూద్దాం మొత్తం వివరాలకు వెళ్తే. మొత్తం 4 ఫోన్స్ లాంచ్ చేశారు. పిక్సెల్ 9, 9 Pro, 9 Pro XL అండ్ ఇంకొకటి 9 Pro Fold. ఫోల్డబుల్ ఫోన్ ఇండియాకి అయితే వస్తుంది. కాకపోతే ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ అయితే మోస్ట్లీ వీళ్ళు తీసుకురాకపోవచ్చు. ఫస్ట్ అయితే వీళ్ళు ఇండియాలో 9 Pro XL ఇవి 22వ తారీఖు నుంచి సేల్కి తీసుకొస్తామని చెప్తున్నారు. అండ్ 28వ తారీఖు తర్వాత ఫోల్డబుల్ ఫోన్ అండ్ 9 Pro ఈ 2 ఫోన్స్ ని వీళ్ళు తీసుకొని రావచ్చు. అండ్ మొత్తం ఒక్కొక్క ఫోన్ గురించి మనం మాట్లాడదాం. డిఫరెన్సెస్ అండ్ వీటి గురించి మనం మాట్లాడదాం. ఎందుకు ఈ 9 Pro XL తీసుకొచ్చారు దాని గురించి కూడా చూద్దాం. ఇంతకుముందు మనకి XL సిరీస్ లేదు, ఇప్పుడు ఫస్ట్ టైం యాడ్ చేశారు XL అని చెప్పేసి. దీనికి 9 Proకి పెద్దగా డిఫరెన్స్ లేదు. ఇప్పుడు మీరు యాపిల్ ఫోన్ చూస్తే, ఇప్పుడు ఐఫోన్ 15 Pro, 15 Pro Maxకి ఎలాంటి డిఫరెన్సెస్ ఉంటాయో అట్లాంటి డిఫరెన్సెస్ పెట్టి ఈ 2 ఫోన్స్ అయితే తీసుకొని వచ్చారు వీళ్ళు. మనం చేంజెస్ చూద్దాం. 9 Proకి 9 Pro XLకి డిఫరెన్స్ ఏంది. 9 Pro వచ్చేసరికి మీకు స్క్రీన్ సైజ్ చిన్నగా ఉంటుంది, 6.3 ఇంచ్తో వస్తుంది, 1.5K OLED ప్యానల్. 9 Pro XL వచ్చేసరికి 6.8 ఇంచ్ డిస్ప్లే, పెద్ద సైజ్ స్క్రీన్ ఇది. అది క్వాడ్ HD డిస్ప్లేతో వస్తుంది, 2K+ రెజల్యూషన్తో అయితే వస్తుంది. ఇది ఒక చేంజ్ ఉంటుంది. ఇంకొక చేంజ్ వచ్చేసరికి బ్యాటరీ కెపాసిటీలో ఉంటుంది. 9 Pro మీకు 4700 mAh బ్యాటరీతో వస్తే 9 Pro XL వచ్చేసరికి 5060 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ ఛార్జింగ్ స్పీడ్లో కూడా డిఫరెన్స్ ఉంటుంది. 9 Pro 27W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తే 9 Pro XL 37W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. ఇవి మేజర్ చేంజెస్ అయితే. మిగతావన్నీ మీకు 9 Proకి 9 Pro XLకి సేమ్ ఫీచర్స్, సేమ్ ప్రాసెసర్. రెండిట్లో మీకు Tensor G4 ప్రాసెసర్ ఉంటుంది. రెండిట్లో IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ఉంది. రెండిట్లో కెమెరా సెటప్ కూడా సేమ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 48 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 48 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, మొత్తం 3 కెమెరాస్ ఉంటాయి. ఫ్రంట్ వచ్చేసరికి 42 మెగాపిక్సెల్ కెమెరా తీసుకొని వచ్చారు ఈసారి టాప్ మోడల్స్ లో. 9 Pro XL మీకు ఫ్రంట్ 42 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఓవరాల్ గా కెమెరాస్, ఎక్కువ పిక్సెల్ ఫోన్స్ ఇష్టపడేది కెమెరాస్ కోసమే. కెమెరాస్ ఈసారి మాత్రం మీకు చాలా బాగుంటాయి, ఎందుకంటే మెగాపిక్సెల్ కూడా పెరిగింది, డీటెయిల్స్ కూడా ఇంకా బెటర్ అయితే ఉంటాయి పిక్సెల్ ప్రో సిరీస్ లో. ఇవే చేంజెస్ 9 Pro XL కి. ప్రైస్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. 9 Pro ప్రైస్ వీళ్ళు చెప్పలేదు, నాకు తెలిసి 9 Pro ప్రైస్ ఇండియాలో ₹1,00,000 నుంచి స్టార్ట్ అవ్వచ్చు. 9 Pro XL వచ్చేసరికి ఇండియాలో ప్రైస్ 1,24,999, ₹1,25,000 పెట్టారు. ₹10,000 బ్యాంక్ ఆఫర్ వస్తుంది. ₹1,15,000కి 9 Pro XL ఇండియాలో సేల్కి అయితే వస్తుంది. ప్రీ ఆర్డర్స్ కూడా స్టార్ట్ అయినాయి. పిక్సెల్ 9, 9 Pro XL 2 ప్రీ ఆర్డర్స్ స్టార్ట్ అయినాయి. ఇవి సేల్కి వచ్చేసరికి 22వ తారీఖు, ఆగస్టు 22వ తారీఖు సేల్కి అయితే వస్తున్నాయి. ఇంకా బేస్ మోడల్ గురించి చూసుకుంటే పిక్సెల్ 9 వచ్చేసరికి మీకు ఫుల్ HD డిస్ప్లేతో వస్తుంది. సేమ్ ఏదైతే 9 Pro సైజ్ ఉందో అదే సైజ్, 6.3 ఇంచ్ డిస్ప్లే, ఫుల్ HD OLED ప్యానల్తో వస్తుంది. దీనిలో ఒక Tensor G4 ప్రాసెసర్ ఉంటుంది. కెమెరా సెటప్ చేంజ్ అవుతుంది. దీనిలో బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది, 48 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. టెలిఫోటో లెన్స్ అయితే మీకు బేస్ మోడల్ అయితే ఉండవు. ఫ్రంట్ కెమెరా కూడా ప్రో మోడల్స్ లాగా దీనిలో 42 మెగాపిక్సెల్ అయితే ఉండదు. దీనిలో సేమ్ ఇంత ముందు ఉన్నాయి కదా మనకి 10.5 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా మీకు పిక్సెల్ 9 లో అయితే ఉంటుంది. బ్యాటరీ కెపాసిటీ కూడా 9 Pro లాగే 4700 mAh బ్యాటరీతో ఉంటుంది, 27W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసరికి ఇండియాలో ₹79,999 పెట్టారు. దీని ప్రైస్ కూడా ఎక్కువే. దీని మీద ₹4,000 డిస్కౌంట్ వస్తుంది. ₹75,999 అట్లా అయితే ఫోన్ అయితే వస్తుంది. ఇవి సేల్స్లో ఫ్యూచర్లో 40,000కి అట్లా కూడా రావచ్చు. ప్రస్తుతం అయితే మాత్రం చాలా ఎక్కువ ప్రైస్, 76,000 అంటే. 9 Pro XL అయితే బాగున్నాయి. అవి ఒకవేళ 70,000కి 60,000కి అలా వస్తే ఫ్యూచర్లో చాలా మంచి ఫోన్స్ అయితే చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్రైజెస్ అయితే ఎక్కువ ఉంటాయి పిక్సెల్ ఫోన్స్వి. ఫ్యూచర్లో సేల్స్లో తగ్గొచ్చు. వీటితో పాటు ఫోల్డబుల్ ఫోన్ ఫస్ట్ టైం ఇండియాకి తీసుకొని వచ్చారు, పిక్సెల్ 9 Pro Fold. అండ్ దీనిలో మీకు కంప్లీట్ డిఫరెంట్ ఫోన్ ఇది. దీని లోపల డిస్ప్లే మీకు క్వాడ్ HD+ రెజల్యూషన్తో వస్తుంది. అవుటర్ స్క్రీన్ వచ్చేసరికి ఫుల్ HD రెజల్యూషన్తో వస్తుంది. రెండు మీకు OLED ప్యానల్స్. దీనిలో ఒక Tensor G4 ప్రాసెసర్ ఉంటుంది. కెమెరా సెటప్ కంప్లీట్ డిఫరెంట్ అయితే ఉంటాయి. బ్యాక్ సైడ్ మీకు 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 10.5 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 10.8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి, 3 కెమెరాస్ ఉంటాయి. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి 10.5 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అన్నిట్లో మీకు వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది. ఎప్పుడు చెప్పిన అన్ని ఫోన్స్ లో మీకు వైర్లెస్ ఛార్జింగ్, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ ఫోల్డబుల్ ఫోన్ లో మెయిన్ నాకు నచ్చింది బ్యాటరీ కెపాసిటీ కొద్దిగా తక్కువగా అనిపిస్తుంది. ఫోల్డబుల్ ఫోన్ కాబట్టి మరి చూడాలి ఎంతసేపు వస్తుందో బ్యాటరీ తెలియదు. కానీ వీళ్ళు చెప్పేది మాత్రం ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్ లో ఉన్న ఫోల్డబుల్ ఫోన్స్ అన్నిటితో కంపేర్ చేస్తే దీని కెమెరాస్ చాలా బాగుంటాయి అని చెప్తున్నారు. మెగాపిక్సెల్ ఎప్పుడు మనం మైండ్ లో పెట్టుకోకూడదు, ఎందుకంటే పిక్సెల్ మనకి 10 మెగాపిక్సెల్ ఉన్నా కానీ చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తాయి. మరి చూడాలి వచ్చిన తర్వాత ఇవి ఎలా ఉంటాయో. ఫోల్డబుల్ ఫోన్ నాకు వస్తుందో రాదు నాకు తెలియదు, కానీ
9 Pro X అయితే మనకైతే వస్తాయి. ఈ ఫోన్స్ అయితే మీకు నెక్స్ట్ వెడ్నెస్డే అనుకుంటా ఎంబార్గో. ఆ రోజు మీకు మన ఛానల్లో వస్తే నైట్ 10:30 ఆ రేంజ్లో అయితే పిక్సెల్ 9 సిరీస్ అయితే మీరు చూడొచ్చు. ఫోల్డబుల్ ఫోన్ చూడాలి, ఒకవేళ పంపిస్తే దాన్ని కూడా మీకు చూపిస్తాను. దీని ప్రైస్ కూడా ఇంకా ఏం చెప్పలేదు ఫోల్డబుల్ ఫోన్స్, కాకపోతే లీక్ అయిన ప్రైస్ వచ్చేసరికి 1,73,000 ఆ రేంజ్లో అయితే ఉంది. అంత పెడితే కష్టం, ఎందుకంటే శాంసంగ్ ఆల్రెడీ ఉంది కాబట్టి మార్కెట్లో. అండ్ OnePlus కూడా ఉంది, OnePlus ఓపెన్ కానీ Vivo X4 ఇవన్నీ తక్కువ రేట్కి వస్తున్నాయి దీంతో కంపేర్ చేస్తే. మోస్ట్లీ అందరు శాంసంగ్ తీసుకుంటారు, దీన్ని వదిలేసి. మరి ప్రైస్ చూడాలి, కొద్దిగా అగ్రెసివ్ పెడితే బాగుంటుంది. గూగుల్ ఇది ఒక్కటే మిస్టేక్ చేస్తూ ఉంది. గూగుల్ పిక్సెల్ ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు. గూగుల్ కొద్దిగా వాళ్ళని పరిగణలోకి తీసుకొని ప్రైజెస్ కొద్దిగా తగ్గించి పెడితే మాత్రం చాలా బాగుంటుంది. ఈ ఫోన్స్ అందరూ మనం ఎక్స్పెక్ట్ చేసింది కొత్త ఫోన్స్ కాబట్టి Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తాయి అనుకున్న సాఫ్ట్వేర్ పరంగా. కాకపోతే ఇవి అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 14తోనే వస్తున్నాయి. 15 ఇంకా రాలేదు కదా, అక్టోబర్లో అట్లా రావచ్చు. తర్వాత వీటికి 15 అప్డేట్ అయితే రావచ్చు. ఈ ఫోన్స్తో పాటు వీళ్ళు పిక్సెల్ వాచ్ 3 లాంచ్ చేశారు అండ్ పిక్సెల్ బడ్స్ Pro 2 కూడా లాంచ్ చేశారు. వాచ్ వచ్చేసరికి ప్రైస్ దగ్గర 30,000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. బడ్స్ వచ్చేసరికి దగ్గర 20,000 రూపాయల ప్రైస్ అయితే ఉంది. అండ్ ఇవి కూడా ఇండియాకే తీసుకొని వస్తారు. ఇవే ప్రైస్ రేంజెస్ మీరు చూడవచ్చు, మీకు మీద కనిపిస్తుంది ఇవే ప్రైజెస్లో రావచ్చు. అండ్ ఫస్ట్ టైం పిక్సెల్ ఫోన్స్ మనం ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఆన్లైన్లో అమ్మేవాళ్ళు కదా, ఇప్పుడు ఆఫ్లైన్లో కూడా అమ్ముతున్నారు. ఆఫ్లైన్లో వీళ్ళు రిలయన్స్ అండ్ క్రోమా స్టోర్స్లో పార్ట్నర్షిప్ తీసుకున్నారు. ఇక్కడ మీకు ఈ ఫోన్స్ అయితే దొరుకుతాయి. ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో దొరుకుతాయి. అండ్ అంతేకాదు సర్వీస్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేశారు. 3 వాక్-ఇన్ సర్వీస్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేశారు. ముంబై, ఢిల్లీ, బెంగళూరు ఈ 3 సిటీస్లో అయితే సర్వీస్ సెంటర్స్ కూడా గూగుల్ అయితే ఓపెన్ చేస్తుంది. ఇంతకుముందు సర్వీస్ లేదు అసలు గూగుల్కి. ఒకవేళ ప్రాబ్లం వస్తే ఇంటికి వచ్చి తీసుకెళ్లి వాళ్ళు రిపేర్ చేసి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, మీరు ఈ సిటీస్లో ఈ 3 సిటీస్లోనే ఉన్నాయి. డైరెక్ట్ మీరే వెళ్ళొచ్చు, మీరే వెళ్ళి సర్వీసే చేయించుకోవచ్చు. ఈ లాంచ్లో 2 ఫీచర్స్ నాకు బాగా నచ్చినాయి, వాటి గురించి కూడా నేను మాట్లాడతాను. పిక్సెల్ ఫోల్డ్లో మనం 4 యూట్యూబ్ వీడియోస్ సైడ్ బై సైడ్ చూడొచ్చు. 4 యూట్యూబ్ వీడియోస్ ఎవరు చూస్తారని చెప్పి డౌట్ రావచ్చు. కొంతమంది వస్తుంటారు కదా, అన్ని కవర్ చేయాలి మన వాళ్ళు, అన్ని మల్టీ టాస్కింగ్ చేస్తారు కదా, అలాంటి వాళ్ళకి 4 వీడియోస్ మీరు ఒకేసారి అయితే చూడొచ్చు. అండ్ ఇంకొక ఫీచర్ చాలా బాగా నచ్చింది నాకు, ఫొటోస్ తీసేటప్పుడు ఇది ఫోల్డబుల్ ఫోన్కే కాదు, అన్నిటికీ పిక్సెల్ ఫోన్స్ అన్నిటికీ. మనం ఎక్కడికైనా టూర్కి వెళ్ళాం, ఒక 4 ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు ఒకళ్ళు మిస్ అయిపోతారు ఎప్పుడు ఫోటోలు, ఎందుకంటే ఒకళ్ళు ఫోటో తీయాలి కదా, 3 ఉంటాం ఫ్రేమ్లో, ఒకళ్ళు ఫోన్ తీసుకొని ఫోటో తీస్తూ ఉంటారు. ఈ ఫీచర్ వల్ల ఉపయోగం ఏంటంటే, ఫీచర్ పేరు వచ్చేసరికి యాడ్ మీ. ఫస్ట్ ఒక ఫోటో తీసేయాలి, మనం మా గ్యాప్ ఉంచేసి ఫోటో తీయాలి. తర్వాత మీ ముగ్గురులో ఎవరో ఒకళ్ళు వచ్చి ఆయన దగ్గర నుంచి ఫోన్ తీసుకొని, ఆయన ఏదైతే గ్యాప్ మనం ఇచ్చామో మీ ఫ్రెండ్ ఆ గ్యాప్లోకి వెళ్ళి నించున్నాడు అనుకోండి, ఇట్లా ఫ్రేమ్ మొత్తం మీరు 4 ఫోటో దిగినట్టు అయితే వస్తుంది. సో ఇట్లా మీరు ఎక్కడికైనా టూర్స్కి వెళ్ళినప్పుడు ఫ్యామిలీ ఫోటోస్ దిగేటప్పుడు అందరిని పిలిచి అరుస్తుంటారు కదా, ప్లీజ్ ఒక ఫోటో దీని ఒక ఫోటో దీని మమ్మల్ని అందరూ అని చెప్పేసి ఎవరిని ఒకరు అడుగుతుంటారు కదా, ఇట్లా అడగాల్సిన అవసరం లేదనమాట. ఈ ఫీచర్ యూస్ చేసి మీరు ఫోటోలు తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరి రియల్మీ నుంచి రియల్మీ 320 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసింది. వీళ్ళు అసలు ఎందుకు తీసుకొని వచ్చారు, ఇది ఎలా తీసుకొని వచ్చారు, ఇవన్నీ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ 320 వాట్ ఛార్జర్ యూస్ చేసి 4420 mAh బ్యాటరీని వీళ్ళు 0 to 100% జస్ట్ 4 నిమిషాల 30 సెకండ్స్లో 4 minutes 30 secondsలో ఛార్జ్ చేసినట్టు చెప్తున్నారు. ఇది ఎలా అచీవ్ చేశారంటే, నార్మల్గా మనం సింగిల్ సెల్ బ్యాటరీ చూస్తాం, డ్యూయల్ సెల్ బ్యాటరీ చూస్తాం, దీనిలో 4 cells వీళ్ళు యూస్ చేస్తారు. దీనిలో 4 cell బ్యాటరీ అయితే ఉంటుంది. వీళ్ళు ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యారంటే, ఇది శాటిలైట్ ఉంటాయి కదా, సోలార్ ప్యానల్స్ మనకి ఇలా ఫోల్డ్ అవుతూ ఉంటాయి, దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని వీళ్ళు మొత్తం 4 cell బ్యాటరీని ఇట్లా స్టాక్డ్ బ్యాటరీని తయారు చేసినట్టు చెప్తూ ఉన్నారు. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే, మనకి ఎన్ని సెల్స్ ఉంటే అంత ఫాస్ట్ గా మనం ఫోన్ ని ఛార్జ్ చేయొచ్చు. సింగిల్ సెల్ ఉన్నదానికంటే డ్యూయల్ సెల్ మనకి ఫాస్ట్ ఛార్జ్ అవుతుంది, ఎందుకంటే సైమల్టేనియస్ గా 2 బ్యాటరీస్ ఛార్జ్ అవుతుంటాయి కాబట్టి. ఇప్పుడు 4 ఉన్నాయి కాబట్టి సైమల్టేనియస్ గా 4 cell బ్యాటరీస్ ఛార్జ్ అవుతుంటాయి కాబట్టి ఇది ఇంకా ఫాస్ట్ గా అయితే ఛార్జ్ అయ్యింది. సో ఇది అచీవ్ చేయగలగామని చెప్తున్నారు. అండ్ ఇది హీట్ కూడా తక్కువ అవుతున్నట్టు చెప్తున్నారు. అంతేకాదు ఇలా ఛార్జర్ అయితే 320 వాట్ ఛార్జర్ ఉంది, అది కూడా బల్క్ గా లేకుండా చిన్న సైజు 320 వాట్ ఛార్జర్ని తయారు చేస్తున్నట్టు చెప్తున్నారు. ఇవన్నీ డెమో తీసుకొని వచ్చారు, కానీ ప్రాక్టికల్గా తీసుకొస్తారా లేదా ఫోన్స్లో వేచి చూడాలి. ఇండియాలో మాత్రం ప్రజెంట్ అయితే 320 వాట్ ఛార్జెస్ అయితే మీరు ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు. నెక్స్ట్ మనకు ఓలా నుంచి, ఓలా రేపు August 15th ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఇండియాలో కొత్త బైక్ అయితే వీళ్ళు తీసుకొని రాబోతున్నారు. ఈ బైక్ నేమ్ వచ్చేసరికి ఓలా రోడ్స్టర్ అంట. ఇది చూడడానికి స్పోర్ట్స్ బైక్ లాగా ఉంది. ఈ స్పోర్ట్స్ బైక్లు ఈవీలు అంటే అంత ఉండవు, ఎందుకంటే స్పోర్ట్స్ బైక్ అంటే నా సౌండ్ ఎక్కువ ఇష్టపడుతుంటారు పబ్లిక్. ఐసీ ఇంజన్స్ ఉన్న ఈవీలో థీమ్ అయితే ఆ ఫీలే ఉండదు, ఎందుకంటే సౌండ్ ఉన్నది కాబట్టి. థీమ్ అయితే మాత్రం స్పోర్ట్స్ బైక్ థీమ్లో తీసుకొని వస్తున్నారు. మరి చూడాలి ఎంత ప్రైస్లో తీసుకొని వస్తారు, ఇవన్నీ మనకి రేపైతే తెలుస్తుంది. రేపైతే ఇది అఫీషియల్గా లాంచ్ అయిపోతున్నారు. అండ్ నెక్స్ట్ వస్తే మారుతి సుజుకి ఇండియా నుంచి ఫస్ట్ టైం ఒక కంపెనీ, ఆటోమొబైల్ కంపెనీ, ఇండియన్ కంపెనీ మన కార్స్ ని జపాన్ కి ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు కార్లు కనిపిస్తున్నాయి కదా, మొత్తం 1600 కార్లు ఇవి. మారుతి సుజుకి ఫ్రాన్స్ మోడల్స్ ఉన్నాయి కదా, సో ఇవి 1600 కార్లు వీళ్ళు ఇండియా నుంచి జపాన్కి అయితే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. సో ఇది ఒక మంచి అచీవ్మెంట్ అని చెప్పొచ్చు ఒక ఇండియన్ బ్రాండ్కి. నెక్స్ట్ వచ్చేసరికి యూపీ నుంచి, ఉత్తరప్రదేశ్లో మోనిషా అనే ఒక అమ్మాయి, 16 ఏళ్ళ అమ్మాయి, చిన్నపిల్ల. ఈ అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో రీల్ చేస్తూ ఉంది. తన బాల్కనీలో నించొని 6th ఫ్లోర్ అనుకుంటా, 6th ఫ్లోర్ నుంచి ఫోన్ పెట్టేసి రీల్ చేస్తూ ఉంది. సో ఇంకా 6th ఫ్లోర్లో ఫోన్
జారింది, ఫోన్ కింద పడిపోబోతుంది. ఈ అమ్మాయి ఆ ఫోన్ పట్టుకోబోయి ఫోన్తో పాటు కింద పడింది. అమ్మాయి ప్రాణానికి ప్రజెంట్ అయితే ప్రమాదం అయితే లేదు, హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు. కానీ 6th ఫ్లోర్ నుంచి అనేసరికి అందరికి డౌట్ వస్తుంది, నాకు కూడా డౌట్ వచ్చింది. కాకపోతే అమ్మాయి ఇంపాక్ట్ డైరెక్ట్ వచ్చి పడి ఉండదు, మనకి కింద పడిన తర్వాత విజువల్స్ వచ్చినాయి కానీ అది ఏం జరిగిందో తెలియదు. సో ఇవో నేను బ్లర్ చేసి చూపిస్తున్నాను మీకు, ఎందుకంటే కొంచెం డిస్టర్బింగ్ అయితే ఉంటాయి. సో ఇట్లాంటి ఫీట్లు చేయకండి మిమ్మల్ని, ఎందుకంటే వార్నింగ్ ఇచ్చేది. చాలా మంది కొండ చర్యలకు వెళ్ళి సెల్ఫీలు తీసుకోవడం, వీడియోలు తీయడం, సో ఇట్లాంటి జారి రీసెంట్ గా ఒక వ్లాగర్ కూడా కింద పడిపోయింది, ముంబైలో అనుకుంటా, ట్రావెల్ వ్లాగ్ చేస్తూ రీల్ చేస్తూ కింద పడిపోయి చనిపోయింది. ఇట్లాంటి ఫీట్లు చేస్తున్నారు, అందుకే మిమ్మల్ని హెచ్చరించడానికి మీకు చూపిస్తుంది. ఇట్లాంటి పనులు అయితే చేయకండి. నెక్స్ట్ న్యూస్ వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చేసుకుంటే అశోక్ అడుగుతున్నారు, మన ఫోన్ ఎక్కువ కాలం వాడకుండా పక్కకు పెడితే ఎలాంటి మనం జాగ్రత్తలు తీసుకోవాలంటే చెప్తున్నారు. జాగ్రత్తలు అంటే ఫోన్ మీరు అలాగే పక్కకు పెట్టేస్తే మాత్రం ఖచ్చితంగా బ్యాటరీ ఉబ్బుతుంది. ఇట్లాంటి చాలాసార్లు జరిగినాయి నాకు, ఫోన్లు ఉంటాయి కాబట్టి మా దగ్గర చెప్తున్నాను. సో మెయిన్ మీరు ఫోన్ని వాడడానికి ట్రై చేయండి. ఒక వారానికి ఒకసారి తీసి ఛార్జింగ్ పెట్టడం, 2-3 రోజులకు ఒకసారి దాన్ని యూస్ చేయడం, ఇట్లాంటివి చేస్తూ ఉంటే అది రన్నింగ్లో ఉంటుంది. అట్లానే పక్కకు పడేసి ఉంచితే మాత్రం ఖచ్చితంగా బ్యాటరీ అయితే పాడైపోతుంది. సో ఇది నా అడ్వైజ్ అయితే. ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు కొంత న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.